శ్రీమాత్రే నమః. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోను లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. ఎవరైతే మన వీడియోను చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా జై వారాహి మాత అని కామెంట్ చేయండి. ఇక ఎంతోమంది ఏ పని చేసినా కలిసి వస్తలేదు, అలాగే మా బ్రతుకు ఇంతే, ఇక మేము ఏం చేయట్లేము, ఏం చేసినా అసలు ముందుకు వెళ్తలేము, మాకు ఇక చావడమే గతి అని అనుకునే వాళ్ళ కోసమే ఈ మంత్రం. ఈ పరిహారంలో మనం ఏం చేయాలి అంటే, రోజు రాత్రి 10 గంటల తర్వాత అమ్మవారి మంత్రనామాన్ని 21 సార్లు మనసులో జపించుకొని, అమ్మను నమ్మకంతో మన హృదయంలో పెట్టుకొని ఈ మంత్రనామాన్ని జపించుకోవాలి. ఆ మంత్రం ఏంటి అంటే, ఓం హ్రౌం శ్రీం భ్రం సిద్ధిదాయిన్యై వారాహి దేవియై నమః. ఈ మంత్రం రోజు రాత్రి 10 గంటల తర్వాత 21 సార్లు జపించి పడుకోండి. ఇందులో బీజాక్షరాలు ఉన్నాయి. ఫస్ట్ ఒక పేపర్ మీద రాసుకొని ఆ పరమశివుడే మీకు ఉపదేశం ఇచ్చిండు అని భావించండి. ఇందులో ఉన్న బీజ అక్షరాలు ఒకటి విశ్వానికి సంబంధించింది, శివునికి సంబంధించింది ఆ పరమాత్ముడు, అదేవిధంగా లక్ష్మీదేవి, భైరవ దేవుడు, అదేవిధంగా వారాహి అమ్మవారి నామం. వీటన్నింటి కలయికతోటి ఈ మంత్రనామాన్ని జపిస్తే మీరు అనుకున్నటువంటి పనులన్నీ సకాలంలో పూర్తయి మీకు ఆర్థికంగా ఎదుగుదల ఏర్పడటమే కాకుండా మీరు అనుకున్నవన్నీ, మీ కోరికలు, సమస్యలు అన్నీ ఇట్టే తీరిపోతాయి. అయితే ఓన్లీ మంత్రానికే చింతకాయలు రాలవు. కాబట్టి మన శ్రమ, మన పని మనం చేసుకుంటూ పోతూ ఈ మంత్రాన్ని జపం చేస్తూ ఉండాలి. శ్రీమాత్రే నమః. జై వారాహి మాత. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి. జై వారాహి మాత.